కొందరు వారందరికీ ఇస్తున్నారు. విడో పెన్షన్, అలాగే గృహ నిర్మాణం సంధ్య బి, తండ్రి గిరిబాబు లైన్లో పెట్టుకోకూడదు. దయచేసి ఉండండి, ఇక్కడ 80 కార్డులో కొద్దిగా ఉండేది ఇస్తారు. దయచేసి ఇక్కడే ఉండండి, వాళ్ళు తీసుకొని పోండి. మీరు దయచేసి ఫెయిల్ చేస్తారు. రచ్చబండ వారసకు చేసిన గౌరవనీయాల మంత్రి నివాసులుగా రాజశేఖర్ గారు కోరుతున్నాం. అందరూ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేరు. ఆయన ఆశయాలను ఎంపీలన్నీ ఫిబ్రవరి 12 వరకు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వంలో కూడా మీకు తెలియదు ఉంటుందని మీ సంక్షేమాన్ని అభివృద్ధిని కాల్చిస్తూ అమలు చేస్తున్న అనేక పథకాలు ఈ పథకాలను ప్రతి పేదలను చూడాలన్నది నా లక్ష్యం. దగ్గర కూడా వస్తుంది. అధికారుల సమస్యలను చర్చించుకుందాం, సరైన పరిష్కారాన్ని పొందుదాం. ఇండియా మిత్రులారా, రచ్చబండ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇటువంటి కార్యక్రమాలంతా ఎలక్షన్ ముందు వస్తుంటాయి, ఇచ్చినట్లుగా వెళ్ళిపోతుంటారు. సో ఇది అట్లా కాకుండా శ్రీకారం చుట్టి ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం ఇది. దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దీంట్లో 2-3 సమస్యలు మీ గ్రామంలో ఉన్నాయి. ఇల్లు కట్టుకుంటుంటే అది అసైన్డ్ భూమని కోర్టుకు పోవటం జరిగింది. దాని గురించి ఈ కండ్లది టాలీ కాకుండా రేషన్ కార్డు రావటం లేదు, దాని గురించి కూడా మీతో మాట్లాడతాం. అదే ఈ వార్డులో ఉన్నాయి. ఇట్లా మరి ఉండే అప్లికేషన్లో పోయిన వాళ్ళు చూసుకొని అప్లికేషన్ ఏమైనా పక్కన పెట్టి ఇస్తున్నారు. అవి అప్లికేషన్లు పెట్టుకొని మరి ఇస్తారు. అలాగే అభయాస్తంలో ఎస్సీ ఎస్టీ వరకు 3 లక్షల మందిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే పెన్షన్లు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలుపై ప్రత్యేక దృష్టి, దానికి కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఉపాధి పథకం మరి మాట్లాడతాను. ఇందిరమ్మ ఇంట్లో బేస్మెంట్ పైన వచ్చిన లెవెల్తో ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ వేరే డిఫరెన్స్ మీ అకౌంట్లో జమ చేస్తారు. సో దీంట్లో మళ్ళీ మీకు ముఖ్యంగా మళ్ళీ మీతో మాట్లాడటం ఏమంటే పెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళంతా అప్లికేషన్లు తీసుకుంటారు. కమిషన్ గారికి చెప్పాను కంప్యూటర్ చేసి, ఎందుకంటే కొంతమంది మనుషులు ఎత్తు నిలిపేశారు, కొన్ని వరదల్లో పోయినాయి. ఈ విధంగా ఉండే అప్లికేషన్లు కొన్ని మిస్ అయింటాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మిస్ కాకుండా కంప్యూటరైజ్ చేసేసి మీ అందరినీ పిలిచి దాంట్లో హ్యాండిక్యాప్ ఉండే వాళ్ళందరికీ 100 రూపాయలు ఇచ్చే విధానంలో ముందుకు వెళ్తున్నాం. దీన్ని 15 రోజుల లోపల శ్రీకారం మొదలైతే ఇచ్చేది. దీన్ని డాక్టర్తో ఇన్స్పెక్షన్లు చేపించి మిమ్మల్ని పిలిపించి ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఇవంతా వెరిఫై చేసుకొని ఇచ్చే మార్గంలో వెళ్తాము. దీనికి ఏమైనా ఇబ్బందులు ఉండి కొంతమంది 100 రూపాయలు ఏ కార్యక్రమంలో సక్రమంగా జరుగుతుందనేది ఏమవుతుంది. కానీ దానిలో ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. సో దీనికి ఎవరైనా 90% వరకు వెళ్ళిపోతుంటుందో 10% ఇబ్బందులు పడవచ్చు. వాళ్ళు ఇక్కడ మీడియాతో కానీ మీడియా అన్నా కానీ మా ఆఫీసు రావచ్చు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పోవచ్చు, ఇవ్వచ్చు. దాన్ని వెంటబడి చేపించే కార్యక్రమం 300 రూపాయలు చేసేదాంలో ముందుకు వెళ్తాం. ఇది ఒకటి ముఖ్యంగా. మరి రేషన్ కార్డులు కూడా అంతే. రేషన్ కార్డులు కూడా రాని వాళ్ళందరికీ ఇచ్చే విధానంలో ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ కార్డులు ఇస్తాము.
మరి దీంట్లో ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు లేట్ అవుతుంది, మాకు మీరు ఇప్పుడే హాస్పిటల్ పోవాలంటే కర్నూలు వరకు అయితే మీరు ఫ్రీ మందులు ఫ్రీతో చేపించేస్తాం. హైదరాబాద్ పోయేదానికైతే మీరు టెంపరీ కార్డు ముఖ్యమంత్రి చెప్పి ఇప్పించేస్తాము. మీరు ఏమన్నా అట్లా అర్జెంట్ ఉందంటే, అంటే ఆపరేషన్ చేసేది ఉంది మాకు అర్జెంట్ ఉందంటే త్వరగా సీఎం గారితో టెంపరీ కార్డు ఇప్పించి పంపించే విధానంలో మీకు వెళ్తాం. కర్నూలులో స్కానింగ్, ఎంఆర్ఐ 3,000, 5,000 కూడా ఫ్రీగా చేస్తున్నారు. వైట్ కార్డు కానీ పింక్ కార్డు కానీ ఒక 2 నెలల కిందట కొత్త మిషన్ కూడా పెట్టించాము. ప్రపంచంలోనే మంచి ఉత్తమమైన మిషన్లు పెట్టాము. సో అవి మీ అందరికీ ఎవరికైనా స్కాన్ చేసుకున్న వాళ్ళకు ఫ్రీగా స్కాన్ చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తాం. ఇది ఒక పద్ధతి. ఇంకా ఇల్లు లేని వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వటం ఈ కార్యక్రమంలో లేకుండా ఇటీవల 2,000 రూపాయలు కట్టి రాని వాళ్ళందరికీ 10,000 మందికి పంచడం ఇళ్ళకే వచ్చి ఆ పట్టణం ఇవ్వటం జరిగింది. 2,000 రూపాయలు కట్టి ఇంకా ఎవరైనా రాకుండా ఉంటే దయచేసి ఇవ్వండి, అది బాధ్యత తీసుకుంటాను. 100 రూపాయలు అది ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. మరి మీకు తెలియజేస్తున్నాను, దాంట్లో వెనకాడేది లేదని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఒకటి దీంట్లో ముఖ్యమైనది ఏమంటే మిగతా వాళ్ళు కూడా అప్లై చేయండి. మనం 2,000 రూపాయలు ఇప్పుడు కట్టే పని లేదు, అది మరీ చూసుకుంటాం. అది ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళకు కూడా 2,000 కట్టని వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం దీంట్లో లేకుండా నేను ఇంక్లూడ్ చేసి మీకు అప్లికేషన్ తీసుకుంటున్నాను. దయచేసి దాన్ని కూడా పెడతారు. అక్కడ ఇమీడియట్గా కొద్దిగా లేట్ అయినా, మీకు వసతులు లేట్ అయినా ముందుగా అది మంచి ప్లేసు. ఒక్కొక్క ఇల్లు 3 లక్షలు 5 లక్షల వరకు ఖరీదైపోతుంది. అక్కడ మీరు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని అక్కడ కూడా కట్టి శ్రీకారం చుట్టండి అని మీకు తెలియజేస్తున్నాను. కొద్దిగా లేట్ అయినా చేయండి. అక్కడ ఎక్కువ ఫెసిలిటీ ఏమంటే అది గ్రామంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారంటే ఒక్కొక్కరికి 125 రోజుల చొప్పున సంవత్సరం పొడుగున మీకు గ్రామీణ ఉపాధి దొరుకుతుంది. అక్కడ ఉంటే అంటే 121 రూపాయలు రోజు ఇస్తారు. అక్కడ కూలి పని అంటే ఇక్కడ కూలీ దొరకదు, కూలి పని చేయలేమంటే అక్కడ మీరు షిఫ్ట్ అయిపోతే అక్కడ మీకు దొరుకుతుంది. ఇది కూడా మంచి కార్యక్రమం మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా గ్రామీణ ఉపాధి కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, లేకపోతే రేషన్ కార్డు కానీ, మరి పెన్షన్స్ వితంతువులు కానీ, లేకపోతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, చేనేత కార్మికులు కానీ, వీళ్ళందరికీ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దయచేసి మీరు ఏమున్నా వచ్చి తీసుకోవచ్చు. అలాగే 27 ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తున్నారు. కర్నూలులో మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం వాళ్ళని మంచిగా చేస్తున్నారని మనం ఒక ప్రకటన అంటే మనం పోయి అక్కడ చూడటం అనమాట. ఓకే, అక్కడ వచ్చినారంటే మాకు బలం వస్తుంది. మాకు బలం వస్తే మా కర్నూలుకి ఇంకా ఎక్కువ తీసుకొని ముఖ్యమంత్రి కూడా ఆనందపడ్డారు, బాగా వచ్చారు జనాలు, మేము చేసే కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరందరూ 27 ఎందుకంటే కర్నూలులో ఏదైనా కార్యక్రమం ఇట్లా వస్తారే కానీ మళ్ళీ రారన్నమాట. కొద్దిగా రాండి, దయచేసి వస్తే బాగుంటుంది. అక్కడ ఏమైనా ఇచ్చే ఏమైనా కార్యక్రమాలు ఉంటే దానికి ఇంక్లూడ్ చేస్తాము, లేదంటే మళ్ళీ ఏమైనా ఇస్తాం. ఓకే సార్, ఫ్లడ్ వాళ్ళు చుట్టూ రోడ్లు వేస్తారు. మీ ఇంటి ముందు డ్రైనేజ్ కానీ కాలువలు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి. ఒక్క నిమిషం మాట్లాడిపోతాను. ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, వీధి స్తంభాలు కానీ, బోర్వెల్స్ కానీ ఏదైనా ఉంటే మీరు దయచేసి అడగండి. మీరు డోర్ నెంబర్ వేసి ఇవ్వండి. ఊరంతా కార్యక్రమాలు పెట్టాం. మనుషులు కొద్దిగా జరగటం కష్టంగా ఉంది, కొద్దిగా లేట్ కావచ్చు, కానీ ఊళ్ళో ఇది లేదు, ఈ కాలువ లేదు, ఆ కాలువ లేదు, అన్నీ చేయటం మొదలుపెట్టాం. ఒకవేళ ఏదైనా రోడ్డు వెడల్పులో షాపులు కన్నా వాళ్ళ కడుపులు కొట్టేది లేదు. వేరే దగ్గర ఏర్పాటు చేస్తే వాళ్ళకు షాపులు తీస్తాము. ఇక్కడ కడుపులు కొట్టే మార్గమే లేదు. అందరికీ హాయిగా జీవితాన్ని గడిపేదానికి ఏర్పాట్లు చేసే కార్యక్రమమే ఒక ఎమ్మెల్యే విజయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యమని తెలియజేస్తున్నాను. కొద్దిగా ఏదైనా లేట్ కావచ్చు, ఎందుకంటే నామినేషన్స్ లేకుండా టెండర్లో పోయి ప్రభుత్వ రోడ్లు మిగిలిచ్చి ఎక్కువ పనులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మేము ముందుకు పోతున్నాము. పబ్లిక్ లెటర్లు కానీ అన్నీ చేస్తున్నాం. ఎక్కడైనా లేట్ అయితే కొద్దిగా క్షమించండి, చేపిస్తాం. స్కూల్ రూములతో కూడా చేపిస్తున్నాం. దాంట్లో 3 లక్షల రూపాయలు ఇక్కడ ఇల్లు ఎవరైనా మీరు పాత ఇల్లు కొట్టేస్తాం, మాకు వేరే కట్టుకుంటామంటే
3 లక్షల రూపాయలు ఇస్తారు. 30,000 మీరు శ్రమదానం చేయాలి. అది వచ్చే సంవత్సరం మనం ఇంక్లూడ్ చేయించాం. మా పరిమితితో అది ఇంక్లూడ్ అయింది కర్నూలు. దయచేసి అది కూడా మంచి ప్రోగ్రాము. మీకు ఇక్కడ ఇల్లు ఉండేవాళ్ళు ఇల్లు మేము కట్టుకుంటాము, ఇది కొట్టేసి కట్టుకుంటాం, లేకపోతే బుక్ చేసుకుంటాం అంటే 3 లక్షల రూపాయలు ఇస్తారు. అర్థమైనమ్మా? లేదు 3 మంది కలిసి అందరూ చెక్క కట్టుకుంటామంటే కూడా అప్పుడు రోడ్లు అన్నీ చక్కగా వస్తే అది కూడా చేయొచ్చు. అది వచ్చే సంవత్సరం నుంచి మొదలు చేస్తాం. అది కొద్దిగా చాలా మంచి స్కీము. దాన్ని కూడా మొదలు పెడతామని తెలియజేస్తాం. అది కావాల్సిన వాళ్ళు అది కూడా ఇస్తామని తెలియజేస్తాం. మాకు ఇది కావాలని చెప్పండి, చేస్తాం. అలాగే కొద్దిగా కర్నూలులో ఉప్పు తక్కువ తింటే కొద్దిగా జాగ్రత్త. 30 ఏళ్ళు అయిపోతే ఉప్పు తక్కువ తినాలా. మనకు ఉప్పు కారం గట్టిగా తింటాం కాబట్టి కొద్దిగా మనకు కాళ్ళు చేతులు పడిపోయే జబ్బులు తక్కువ తింటాం. ఏ పని చెప్తాను వేరే ఇంట్లో ఇస్తానంటే వద్దని మాకు అక్కడే కావాలన్నారు. అలాగే ఈ దురదృష్టం కొద్దిగా వర్కౌట్ చేసి దాన్ని ఎంత త్వరగా రోడ్లో అయితే అంత త్వరగా రచ్చబండ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి సందేశాన్ని మనందరి మీద ఉంది. అదే లక్ష్యంతో రచ్చబండ కార్యక్రమాన్ని జనవరి 24 నుండి ఫిబ్రవరి 12 వరకు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుందని, మీ సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ అమలు చేస్తున్న అనేక పథకాలు ఏ ఆటంకం లేకుండా కొనసాగుతామని మాటిస్తున్నాను. పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం. ఈ రచ్చబండ కార్యక్రమంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంక్షేమ పదాలనే ప్రతి పేదవారి ఇంటికి చేరాలన్నదే నా లక్ష్యం. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు రచ్చబండ సందర్భంగా మనకు 27వ వార్డు గ్రామ పరిధికి మరి రచ్చబండ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. రచ్చబండ కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా అర్హులైనటువంటి పేదవారందరికీ కల్పించే దానికోసం ఈ రచ్చబండ కార్యక్రమం ప్రవేశపెట్టింది. గత అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని విచారణ చేసి మరి కొన్ని ఇప్పుడు ప్రస్తుతానికి శాంక్షన్ చేసి తీసుకుని వాటికి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రచ్చబండ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బాలమ్మ బాలమ్మ వితౌట్ రేషన్ షేక్ రహమద్ది షేక్ నిసార్ ఈరోజు మీతో ప్రజల మధ్య ప్రభుత్వం సమస్యల పరిష్కారమైన లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం చెన్నకుమార్ 2వ నెలకే రైతులకు వాళ్ళ నష్టపరిహారాన్ని 1200 కోట్ల పైచు ఇవ్వటం జరిగింది. ఏమ్మా మీ పేపర్లు ఇచ్చేసి ఇప్పించు. రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమైనవి ఒక 6 ఉన్నాయి. ఈ 6 కార్యక్రమాలకు మీతో కలిసి మీతో రిప్రజెంటేషన్ తీసుకొని మాతో ఉన్నవి అంటే ఆల్రెడీ క్లియర్ చేసేవి మీకు ఇవ్వటము, మరి కొత్త అప్లికేషన్ తీసుకోవటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంకా ఇక్కడ సంతోషమైన సబ్జెక్ట్ ఏమంటే ఇక్కడ ఒక 100 మందో 200 మంది వచ్చినా అప్లికేషన్లు మాత్రం 1000-1500 వస్తున్నాయి. ఎందుకంటే మీ మిత్రులు ఇంటి పక్కన వాళ్ళు ఎవరో మీరు తీసుకొని వస్తున్నారు కాబట్టి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ మీరు తీసుకురావటం నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందించాలి. మీకోసమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు సేవ చేస్తున్నారు. నేను మాట్లాడినాక మరి మీతో మాట్లాడి ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 5 లక్షల మందికి రేషన్ కార్డులు కూపన్లు అంటే మనతో ఉండేవి ఇవ్వటం, మనతో అప్లికేషన్లుగా ఉండి అవి రెడీగా ఉండి ఆ మిషన్లు కళ్ళు గుర్తుపట్టి గుడ్లు గుర్తుపట్టి చేసేవి ఇవ్వటం అనమాట. ఇంకా సరే గుడ్లు గుర్తుపట్టకుండా మనకు ముందు నుంచి ఉండి రిజెక్ట్ అయినవి ఏమైనా ఉంటే అవి కూడా ఇప్పుడు ఇచ్చిందే దాంట్లో మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ ఇప్పిస్తాం.
మామూలుగా ఇటువంటి కార్యక్రమాలంతా ఎలక్షన్ ముందు వస్తుంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు హడావడిగా ఇవ్వటము, కొన్ని రాకుండా పోవటం, కొన్ని అలాగే మిగిలిపోవటం, మళ్ళీ కొత్త ప్రభుత్వాలు రావటం జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఏమంటే వచ్చిన 2 నెలలకే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో ఇంకా టైం దండి ఉంది, మీరు ఇబ్బంది పడే పని లేదు, మేము ఇక్కడే ఉంటాం, మీరు అప్లికేషన్ ఇచ్చింటారు. ఒకవేళ రాని వాళ్ళు 100కి 100 రూపాయలు ఇచ్చేది న్యాయం జరుగుతుంది అనేది ఎక్కడ ఉండదు ప్రపంచంలో. 100కి 90 వంతులు న్యాయం జరిగిపోతుంది. 10 వంతులు కంప్యూటర్ మిస్టేకో, లేకపోతే మీ రాతల్లో మిస్టేకో, లేకపోతే ఎలిజిబుల్ లేకుండానో ఉంటాయి. వారందరూ మరి మాతో రావటము, కలెక్టర్ గారి దగ్గర పోవచ్చు, నా దగ్గర రావచ్చు. మీరు వచ్చి మీ అప్లికేషన్లు ఇస్తే ఇంకా మేము మీతో ఉండాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండాలి, తప్పకుండా దానికి కూడా న్యాయం చేస్తారు. మీరు అవసరపడే పని లేదని మీ అందరికి మరీ తెలియజేస్తున్నాం. అలాగే అభయాస్త్రంలో 3 లక్షల మందికి ఎస్సీ వాళ్ళకు మహిళలకు సభ్యత్వం ఇస్తున్నారు రాష్ట్రంలో. అలాగే పింఛన్లు రకాలు మీకు తెలుసు. వృద్ధులకు, వితంతులకు, మరి ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, వీళ్ళందరికీ, చేనేత కార్మికులకు, వీళ్ళందరికీ, గీత కార్మికులకు, వీళ్ళందరికీ ఇస్తారన్నమాట. ఇప్పుడు మాతో ఉండేవి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మీరు అప్లికేషన్లు ఇస్తే మిగతా వాళ్ళకు కూడా ఇస్తారు. దాంట్లో ఏమాత్రమో వెనకబడేది లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు బేస్మెంట్ వరకు వచ్చి ఉండేవి, బేస్మెంట్ పైన ఉండేవంతా ఇప్పుడు దుడ్లు ఇచ్చేస్తున్నారు. ఇవంతా ఈ కార్యక్రమానికి అంతా 1500 కోట్ల రూపాయల పైనే ఖర్చులు అవుతాయి. ఇవంతా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని కోర్టు అసైన్ ల్యాండ్ అని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా ఏదో విధంగా కోర్టులో త్వరగా నేను చెప్పాను, వాళ్ళకి ఏమైనా కట్టిన ఇల్లు ఇస్తాము, మీరు వెళ్తామంటే లేదు, మాకు అక్కడే కావాలా అన్నారు. లేట్ అవుతుంది. లేట్ అయినా మా సాయశక్తులంతా కష్టపడి ఆ కోర్టులో గెలిచేదాకా మేము వెళ్తాము. గెలిచేదాకా వెళ్తాము. గెలిచిన తర్వాత మీరు మళ్ళీ అది కట్టుకోవచ్చు. లేని వాళ్ళు ఏదైనా ఉంటే లేదు మాకు లేదు అంటే ఇప్పుడైనా వేరే దగ్గర పట్టా ఇప్పించేదానికి సుముఖంగా ఉన్నాం. అప్పుడైతే ఇల్లు కట్టిండే ఇల్లే ఇస్తామంటే మేము వద్దన్నారు చాలా మంది అక్కడ. సో అది అంతా 200 ఇల్లు కర్నూలులో డిఫరెన్స్ అమౌంట్ జమల్ బుక్లో రాస్తారు. మరి దీంట్లోనే ఒకటి కంప్లైంట్ వచ్చింది. ఒక నిమిషం తల్లి, నేను తీసుకొని వెళ్తాను. వడ్డీ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో ఇన్సూరెన్స్ వేస్తున్నారు అని చెప్పడం జరిగింది బలవంతం మీద. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి విన్నపిస్తున్నాను. స్టేట్ బ్యాంక్ మేనేజర్ని పిలిపించి బలవంతం మీద ఎవరికి అధికారం లేదు చేసేదానికి. బుక్లో కట్ చేస్తారు. అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు హెడ్ ఆఫీస్ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాము. వాళ్ళ మేనేజర్ గారిని ఈరోజు పిలిపించి అట్లా ఎవరైనా బలవంతం మీద ఏదైనా చేస్తే చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో వాళ్ళు కూడా మళ్ళీ డబ్బులు వాపసు ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు కట్టేసింటారు కాబట్టి ఇన్సూరెన్స్. సో ఆ విధంగా ఏదైనా పొరపాటు జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాము. మరి అది ఎట్లా చేస్తారో తెలియదు. కలెక్టర్ గారు స్టాటస్ పెట్టి అంటే ఇమీడియట్గా మీరు వాళ్ళ సర్కులర్ వాళ్ళు పంపించేస్తే వాళ్ళ మీద ఏమైనా ఉంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పండి. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ డబ్బులు వాపసు ఇవ్వాలి. ఉంటుంది చూడమ్మా, ఇచ్చేసేయండి. జగన్నాథ్ గట్ట దగ్గర మీకు అంతా ఇంట్లో వస్తున్నాయి. 10,000 మంది 2,000 రూపాయలు కట్టిన వాళ్ళకంతా 10,000 మంది పైన మీ ఇంట్లోకి తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేషన్ ఇది పట్టాలు మాతో ఉండేవి. ఇంకా 2,000 రూపాయలు ఎవడన్నా కట్టి రాకుండా ఉంటే దయచేసి రాండి. వాళ్ళకి ఇచ్చే బాధ్యత కలెక్టర్ గారు ఉన్నట్టు ఇచ్చే బాధ్యత తీసుకుంటాము. అలాగే ఇక్కడ వరదలు ఎఫెక్ట్ అయినందుకు పట్టాలు ఇస్తున్నారు. 2,000 లేకుండా పట్టాలు ఇస్తున్నారు. దయచేసి ఆ 2,000 ఏమైనా కట్టేది ఉంటే ఇల్లు కట్టేటప్పుడు కడుతున్నారు. దయచేసి ఎవరైనా అప్లికేషన్లు ఇప్పుడు ఇచ్చిండే వాళ్ళంతా 100 రూపాయలు ఇచ్చే విధానంలో వెళ్తాము. ఇది ఈ ప్రోగ్రాంలో లేదు. అయినా కలెక్టర్ గారు వారు ఒప్పుకున్నందుకు మీతో తీసుకుంటున్నాం. కలెక్టర్ గారు కూడా మరొకటి ధన్యవాదాలు. ఈ రచ్చబండ కార్యక్రమంలో ఇప్పటికి మనం అంటే చాలా మంది బాధపడుతుంటారు, మాకు అవి రాలేదు ఇవి రాలేదు. ఇప్పటికి 25,000 పట్టాలు పైన ఇచ్చాం. 25,000 పట్టాలు ఇచ్చుంటే ఇచ్చినట్లే కదమ్మా. కర్నూలులో 40,000 ఇల్లు ఉంటే 25,000 మందికి ఇచ్చినట్లు మనం. సో కర్నూలు ఏమవుతుందంటే వచ్చి చేరుతుంటారు, మళ్ళీ మాకు రాలేదు అంటుంటారు. లేకపోతే పాదోళ్ళకు దురదృష్టంతో 100కి ఒక 10 మంది శాతం రారు, వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. సో ఆ వచ్చిన రాని వాళ్ళకు మళ్ళీ ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి ఇప్పిస్తాం. ఆ తల్లి ఏడ్చింది,
రాలేదు నాకు అని చెప్పింది. ఆ అమ్మాయి తప్పకుండా ఇప్పిస్తాము. రాకపోతే వచ్చినారు, వచ్చింటే ఎందుకు వస్తాను? ఒక నిమిషం వచ్చింటే నా దగ్గర ఎందుకు వస్తారు? న్యాయం చేస్తామని మీకు నా మీద నమ్మకం ఉంది, దాంట్లోనే ముందుకు వెళ్తాం. మీరు దాంట్లో ఏమి ఇబ్బంది పడడం. జగన్నాథ్ గట్ట మీద ఇంకో లాభం ఏముందంటే మీ సంతతి కానీ ఎవరైనా కానీ ముందుకు అది 3 లక్షలు 5 లక్షలు ఇల్లు అవుతుంది. అంతేకాకుండా అక్కడ ఉపాధి పథకం ఉంటుంది, అది గ్రామంలో ఉంది కాబట్టి ఉపాధి పథకం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం 100 రూపాయలది 121 రూపాయలు చేశారు ఉపాధి పథకం. అలాగే 125 రోజులు చేశారు, 100 రోజులది 125 రోజులు చేశారు. అంటే ఒక ఇంట్లో 3 ఉన్నారంటే సంవత్సరం పొడుగున ఇంటికి 121 రూపాయలు రోజు వస్తుంటుంది అన్నమాట. మీకు అర్థమై కదమ్మా? సో అది అక్కడ ఉండే వాళ్ళకు ఆ సౌకర్యం ఉంటుంది. పట్టణంలో ఎందుకు పెట్టారు అని కొంతమంది అడిగారు కొన్ని దగ్గర. పట్టణంలో పెడితే పట్టణంలో రారాదు, పల్లెలో ఉండాలి జనాలనే ఇది పెట్టింది అన్నమాట. సో ఇది పట్టణంలో పెట్టారనుకో మళ్ళీ పల్లెలో ఏముండవు, ఖాళీ అయిపోతాయి. సో ఇది అక్కడే కార్యక్రమము. సో మనకు కర్నూలు వాళ్ళకు అక్కడ కావాలంటే చాలా మంది ఇల్లు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా ఇక్కడ పని చేసుకోలేము, పెద్ద పనులు చేసుకోలేమంటే అక్కడ పోతారనమాట. సో ఈ విధంగా ఇక్కడ పనులు 200, 150 రూపాయల పైనే ఉంది కాబట్టి అక్కడ పోయే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇక్కడ చేసుకోలేము, అక్కడ ఇల్లు కట్టుకున్నాము మేము, చాలు మాకు ఉపాధి పథకం సంవత్సరం పొడుగునా దొరుకుతుంది ఇంటిలో అంటే మీరు అక్కడ కూడా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అర్థమై కదమ్మా? ఇప్పుడు ఇంకా మరి ముఖ్యంగా అందరూ అడిగేది ఈ వికలాంగులవి ఇవి ఇంకా రాలేదు అని. తప్పకుండా ఈ తూరి కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. మేమే ఏదైనా డాక్టర్లకు డేట్లు పంపించి మీతో ఉంటే అప్లికేషన్ అంతా కంప్యూటరైజ్ చేసి డేట్లు రాసుకొని మీకు పంపించే విధానంలో పోతాం. మీకు అర్థమైనప్ప? సో మీరు ఇప్పుడు వినే ఉంటారు, గత కొన్ని రోజులుగా 10,000 పట్టాలు మీ ఇంట్లోకి వచ్చి ఇవ్వడం జరిగింది. సో వస్తున్నాయి, రావటం లేదు, వస్తున్నాయి. మీరు అభాగ్యులు. సో మీ అభాగ్యులకు చేసేది ధర్మం మాదిరి. ఎలక్షన్ల ముందు కాకుండా ఇప్పుడే వచ్చి చేస్తున్నాము. దాన్ని కూడా మీరు అదృష్టవంతులని తెలియజేస్తారు. ఎలక్షన్ ముందు ఏమవుతుందంటే ఇచ్చేదే సగం మందికి వస్తుంది, 10 మందికి వస్తుంది, ఎలక్షన్లు అయిపోతాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వచ్చేదే మొదలుపెట్టింది. సో మీరందరూ తప్పకుండా మీరు బాగుపడాలి, మీరు అదృష్టవంతులు కావాలి. మీరు అదృష్టవంతులు అయితే నేను అదృష్టవంతులు అయినా. థ్యాంక్ యూ. 30 కోట్లతో రోడ్లు వేసుకున్నాము. ఆడపడుచులు అందరూ మార్నింగ్ వాక్ పోవచ్చు. రాత్రి పెద్దలు మగవాళ్ళు పాపం నిద్ర ఇది రాత్రి అమృతం తాగి పనుకుంటారు, వాళ్ళు వాకింగ్ పోలేరు. పొద్దున మీరన్నా వాకింగ్కి పోయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే ఇక్కడ అన్ని దగ్గర కొద్దిగా ఇది వస్తుంది, పెరాలసిస్ జబ్బుతో చాలా మంది కర్నూలులో వస్తున్నారు. ఉప్పు 30 సంవత్సరాలు అయితే ఉప్పు తినేది తక్కువ చేయండి. ఎంత తక్కువ ఉప్పు తింటే అది పెరాలసిస్ జబ్బులు రావు. కొంతమందికి వీక్నెస్తో వస్తుంది, కొంతమందికి ఉప్పుతో వస్తుంది. బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంది, హార్ట్ అటాక్లు వస్తాయి. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. మీకు అర్థమైనప్ప? ఎందుకంటే ఉప్పు తింటే రోషం పెరుగుతుంది, మా మీద కొట్లాడేకి బాగుంటుంది, కానీ మీ ఆరోగ్యం పోతుంది. సో ఇది జాగ్రత్తగా ఆడపడుచులందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే నది చుట్టూ రోడ్డు వేస్తాము, అది 3-4 సంవత్సరాలు వేస్తామా, అది కూడా కార్యక్రమం ఆన్లో ఉంది. అలాగే ప్రతి ఇంటికి డ్రైనేజు, లైట్లు, తాగేదాని నీళ్లు 100 రూపాయలు ఉండాలి. ఎక్కడైనా లేకపోతే మీరు ఆ వీధి పేరు, కొలాయి లేకపోతే కొలాయి స్ట్రీట్ లేకపోతే ఆ వీధి పేరు, డోర్ నంబరు, ఫోన్ నంబరు వేసి మాకు ఇచ్చేయచ్చు. కర్నూలులో అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాము. పనులు చేసేదానికి మనుషులు దొరకడం లేదు, చాలా కార్యక్రమాలు పెట్టాము. కొన్ని రోజుల పనులు జరుగుతున్నాయి, కొన్ని రోజులు పని చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడ లేట్ అవుతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. 100కి 100 పనులు చేసే కార్యక్రమం చరిత్రలో కర్నూలులో మొదటిగా మొదలు పెట్టడం జరిగింది. 100కి 100 మీకు అన్ని దగ్గరలా తాగేదాని నీళ్లు, మరి స్ట్రీట్ లైట్లు, కొలాయిలు, డ్రైనేజీలు, పబ్లిక్ లెట్రిన్లు అన్ని చేస్తాము. ఇంకొకటి రాజీవ్ అవాజ్ది ఒకటి కర్నూలుని మా అదృష్టంతో మాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో కర్నూలు కూడా రాజీవ్ అవాజ్ స్కీము ఇంక్లూడ్ చేయడం జరిగింది కర్నూలుని కేంద్ర ప్రభుత్వంతో. సో దానివల్ల మనకు లాభం ఏమంటే ఎవరైనా ఇల్లు మాకు ఇది బాగలేదు కొత్త కట్టుకుంటామంటే మీరు 30,000 సమాధానం చేయాలా, 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది.
ఇది వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం. అర్థమైనమ్మా? లేదు 100 మంది కలిసి మేము కట్టుకుంటాం సరిగా గవర్నమెంట్ కట్టేయండి అంటే కట్టించి మీరు ఫస్ట్ ఫ్లోర్లో పైన ఉండొచ్చు, రోడ్లు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, కళ్యాణ మండపాలు ఉంటాయి, కింద మీరు పెట్టుకోవచ్చు. చాలా మటుకు 100 ఇండ్లు కలిసి ఉండవు. 100 ఇండ్లు కలిసి మేమంతా ఉంటాము, పైన ఫ్లాట్లు కట్టివ్వండి అంటే అది చాలా బాగుంటుంది. కానీ అది కలవటం చాలా కష్టము. అది కలిస్తే చాలా బాగుంటుంది. మరి కలిస్తే బాగుంటుంది, కలవరు. కలవకున్నా ఒకవేళ ఇండివిజువల్ ఇప్పుడు ఇల్లు ఉంది, మేము మళ్ళీ కట్టుకుంటాం, మాకు 3 లక్షలు ఇవ్వండి అంటే ఇల్లు కట్టుకునేదానికి ఇస్తాం. ఒకవేళ ఏమైనా అదృష్టం కొద్ది వాళ్ళు పైన ఇస్తాము, ఇది ఎట్లా ఉంటుంది అంటే కూడా చూస్తాం అదురా. లేదంటే ఇల్లు కొట్టేసి వేరే కట్టాల్సి వస్తుంది. అర్థమే కదమ్మా? వీలైనంత వరకు మిద్దెలు ఉండేది. ఇప్పుడు ఆ పాజిల్లో ఉంది, అది ఆ 3 లక్షలతో పైన ఊర కడితే కింద ఎప్పుడన్నా మనకు వరదలు మరీ వచ్చినాయంటే, ఎందుకంటే నేను చూసింది మొన్న తుంగభద్ర నది వస్తుంటే రావమ్మ తుంగభద్ర అని దీపాలతో ఆడబడుతులు చేస్తున్నారు. వస్తామంది ఇంకా రావమ్మ అంటే మీదకి వచ్చేసింది. నెక్స్ట్ టైం ఏమైనా వస్తే తుంగభద్ర పోవమ్మ కొద్దిగా త్వరగా అని చెప్పండి. దానికి దీపాలు పెట్టి రావమ్మ రావని పూజలు చేయండి. అంతే కదమ్మా? థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు కాబట్టి దయచేసి ఆ మీటింగ్ కూడా వచ్చి సక్సెస్ చేయమని చెప్తున్నాం. सामने जा भाई तू